రైతు మిత్రులారా, ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిన ఈ సమయంలో మనం తక్కువ ఖర్చులో పంటకు కావలసిన అన్ని పోషకాలను అందించాల్సి ఉంటుంది. అయితే మరి నేలలో డిఏపి వేయాలా లేదా ఎస్ఎస్పి వేయాలా? 20-20-0-13 దీనికి ప్రత్యామ్నాయంగా మనము ఏది వేస్తే దిగుబడి పెరుగుతుంది? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. నా పేరు వినుల్. మీరు చూస్తున్నారు వినుల్ అగ్రో వరల్డ్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక నా ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటగా వరి పంటలో వేయాల్సినటువంటి ఎరువుల మోతాదును తెలుసుకుందాం. 20-20-0-13 1 నుంచి 1.5 బస్తా పొటాష్ 20 కేజీలు. ఈ కాంబినేషన్లో 100 కిలోల బస్తాలో మనకు 20 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, పొటాషు 0% ఉంటుంది, 13% మనకు సల్ఫర్ లభిస్తుంది. పొటాష్ లేదు కాబట్టి మనము 20 కిలోల పొటాషును అడిషనల్గా కలుపుతున్నాం. ప్రస్తుతం మార్కెట్లో దీని ద్వారా విపరీతంగా పెరిగిపోయింది కాబట్టి డిఏపి కానీ ఎస్ఎస్పి కానీ వేసుకోవాలి. డిఏపి ద్వారా వెళ్ళినట్లయితే డిఏపి 1 బస్తా, పొటాషు 15 నుంచి 20 కిలోలు, యూరియా 15 నుంచి 20 కిలోలు. డిఏపిలో 18% నత్రజని ఉంటుంది కాబట్టి తక్కువగా వేయాలి. అదే ఎస్ఎస్పి ద్వారా వెళ్ళినట్లయితే ఎస్ఎస్పి 2 నుంచి 3 బస్తాలు, యూరియా 25 కేజీలు, పొటాషు 20 కేజీలు. ఇప్పుడు డిఏపి గురించి తెలుసుకుందాం. డిఏపి అంటే డై అమోనియం ఫాస్ఫేట్. డిఏపి అన్నది ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఉపయోగించే ఫాస్ఫేట్ ఎరువులలో ఒకటి. ముఖ్యంగా వరి, మొక్కజొన్న, పత్తి, గోధుమ, చెరుకు లాంటి వివిధ రకాలటువంటి వాణిజ్య పంటలలో ప్రారంభ దశలో ఎక్కువగా వాడతారు. మరి డిఏపిలో ఏముంటుంది? నత్రజని 18%, ఫాస్ఫరసు 46%, పొటాషు, సల్ఫరు 0గా ఉంటుంది. అందుకే దీన్ని 18-46-0 అని కూడా పిలుస్తారు. మరి డిఏపి వల్ల ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో ఉన్నటువంటి 46% ఫాస్ఫరస్ వేర్లు లోతుగా బలంగా పెరిగేలా చేస్తుంది. మనం నాటినటువంటి నారు త్వరగా నేలకు అలవాటు పడుతుంది. నాటిన తర్వాత మొక్క ట్రాన్స్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. ఒక చోటు నుండి మరో చోటికి మార్చడం వల్ల నారు కోలుకునే సమయాన్ని డిఏపి తగ్గిస్తుంది. ప్రారంభ దశలో గనక సరైన పోషణ అందించినట్లయితే, అంటే జింకు కానీ మిగతా సూక్ష్మ పోషకాలు కానీ అందించినట్లయితే అద్భుతమైనటువంటి పిలకలు రావడానికి అవకాశం ఉంటుంది. నత్రజని వల్ల ఆకులు పచ్చగా ఉండి మొక్క ఎదుగుదల మెరుగుపడుతుంది. పూత, గింజల అభివృద్ధికి అవసరమైనటువంటి ఫాస్ఫరస్ డిఏపిలో పుష్కలంగా ఉంటుంది. ఇప్పుడు ఎస్ఎస్పి గురించి తెలుసుకుందాం. ఎస్ఎస్పి అనున్నది ఫాస్ఫరస్తో పాటు సల్ఫర్ మరియు కాల్షియంను కూడా అందించే ముఖ్యమైన బేసిల్ ఎరువు. ముఖ్యంగా సల్ఫర్ లోపం ఉన్నటువంటి నేలల్లో చాలా ఉపయోగపడుతుంది. మరి ఎస్ఎస్పిలో ఏముంటుంది? ఫాస్ఫరస్ 16%, సల్ఫర్ 11 నుంచి 12%, కాల్షియం 19 నుంచి 21%, నత్రజని, పొటాష్ 0గా ఉంటుంది. మరి ఎస్ఎస్పి ఎలా తయారవుతుంది? రాక్ ఫాస్ఫేట్ను సల్ఫ్యూరిక్ యాసిడ్తో ప్రాసెస్ చేసి ఎస్ఎస్పిని తయారు చేస్తారు. దీనివల్ల మొక్కలు సులభంగా తీసుకునేటువంటి ఫాస్ఫరస్ లభిస్తుంది. డిఏపి లాగానే ఈ ఎస్ఎస్పిలో కూడా ఫాస్ఫరస్ లభిస్తుంది కాబట్టి వేర్ల పెరుగుదలకు, వేర్లు బలంగా రావడానికి సహాయపడుతుంది. ఇందులో ముఖ్యంగా సల్ఫర్ ఉండడం వల్ల పత్రాలలో క్లోరోఫిల్ తయారీకి, ప్రోటీన్ నిర్మాణానికి, మొక్క ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతుంది. ఇందులో మరో పోషక పదార్థం కాల్షియం ఉంటుంది. ఇది మొక్క యొక్క కణాల ఎదుగుదలకు, వేరు ఎదుగుదలకు ఎంతగానో సహాయపడుతుంది. చాలామంది రైతులు ఎస్ఎస్పి అంటే కేవలం ఫాస్ఫరస్ ఎరువు మాత్రమే అనుకుంటారు. కానీ ఇందులో దాగి ఉన్నటువంటి మరో 2 కీలక పోషకాలు సల్ఫర్ మరియు కాల్షియం మొక్క ఎదుగుదలను ఎంతగానో ప్రభావితం చేస్తాయి. ఇది డిఏపి కన్నా మంచి ఎంపిక అవుతుంది. చివరగా రైతు సోదరులు తెలుసుకోవాల్సింది, మీ నీళ్ళలో ఉన్నటువంటి పోషకాల ఆధారంగా ఎస్ఎస్పిని కనుక వేసుకున్నట్లయితే
తక్కువ ఖర్చులో పంటకు కావాల్సిన పోషకాలన్నీ అందించిన వాళ్ళం అవుతాం. దిగుబడి కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో యూట్యూబ్ ఇంకో 10 మందికి చూపిస్తుంది. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసినటువంటి నలుగురు రైతులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.